నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం తులసీదళం చదువుకుంటున్నాం స్వాధ్యాయంలో భాగంగా. ఈరోజు ఒక 4-5 టాపిక్ల గురించి తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ సత్సంగము, సజ్జన సాంగత్యము. సత్సంగము అంటే ఏంటి? సత్యంతో కలయిక. సత్ అంటే ఏంటి? నిత్యమైనది, అంటే ఎటర్నల్, ఎప్పుడు ఉండేది అన్నమాట. శాశ్వతంగా ఉండేది సత్యం ఒకటే కదా. సత్యం అంటే ఏ కాలంలోనైనా చెడకుండా ఉండేది. నిజానికి ఆత్మ అన్నదే నిత్యం, శాశ్వతం, సనాతనం. కనుక ఆత్మ అన్నదే ఏకైక సత్యము. అందుకే అంటారు ఆత్మే పరబ్రహ్మ అంటారు కదా. ఆత్మ అన్నదే ఎప్పుడు ఉంటుంది, అదే సత్యము అని. సత్సంగం అంటే సత్యంతో నేరుగా కలయిక. నేరుగా అంటే డైరెక్ట్గా సత్యంతో కలిసిపోతాం అన్నమాట. సత్యంతో కలయిక అంటే ఆత్మతో నేరుగా కలయిక. ఆత్మలో ఏ విధంగా కలుస్తాం? కేవలం ధ్యాన సాధన ద్వారానే. ధ్యాన స్థితిలోనే ఆత్మతో ఆత్మ అన్నది కలిసి ఉంటుంది. మిగతా ఏ రకంగా మనం పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా సరే, వేదాల పఠనాలు చేసినా, పూజలు చేసినా, గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా సత్యంతో ఎప్పుడు కలిసి ఉండలేం. ఒక్క ధ్యానం చేస్తేనే మట్టుకు మనము సత్యంతో కలిసి ఉంటాం. కనుక ధ్యానంలో ఉండడమే సత్సంగంలో ఉండడం అన్నమాట. సత్సంగంతో ఉండడం. సత్త ప్లస్ జనుడు. సజ్జనుడు అంటే సత్తు జనుడు అంటే సత్యం తెలుసుకున్న జనులు అన్నమాట. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న మనుషులతో, సత్యం తెలుసుకున్న జనాలతో మనం కలిసి ఉండడం. సజ్జన సాంగత్యం అంటే యోగుల ద్వారా ధ్యాన అనుభవాలు ఉండడం. ఎవరైతే సత్యంతో కలిసి ఉంటారో వాళ్ళే యోగులు. వాళ్ళ అనుభవాలు వినడం సజ్జన సాంగత్యం అన్నమాట. అందుకే మనకి ఆది శంకరాచార్య గారు భజగోవిందులు ఏం చెప్పారంటే, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నారు. అంటే ఈ 3 లోకాల్లో కూడా ఏ లోకానికి పోయినా కూడా యోగులతో కలవాల్సిందే. ఆ విధంగా ఉంటేనే, ఆ విధంగా మనం తెలుసుకున్న జ్ఞానసాగరమే మనల్ని తరింపజేస్తుంది. అంతేగాని మిగతాది ఏమీ కూడా మనల్ని తరింపజేయలేదన్నమాట. 3 లోకాలేంటి? భూలోకం, భౌరలోకం, సౌరలోకం. ఈ 3 లోకాలు ఉంటాయి కదా. ఈ 3 లోకాలు దాటి మనం సజ్జన సాంగత్యం చేస్తే ఈ 3 లోకాలు అందరూ యోగులతో ఉంటారనమాట. అందులో మనం ఏ లోకానికి వెళ్ళినా సరే, భూలోకంలోనే ఉంటారు ఎంతోమంది మునులు, యోగులు ఉంటారు. భౌరలోకంలోనూ కూడా ఉంటారు, స్వర్లోకంలో కూడా ఉంటారు. ఈ 3 లోకాల్లో ఉన్న యోగులందరినీ కలిసి ఉండాలంటే వాళ్ళతో మనం సజ్జన సాంగత్యం చెయ్యాలి, అంటే ధ్యానం చెయ్యాలన్నమాట. వాళ్ళతో సజ్జన సాంగత్యం చేస్తే మనకి జ్ఞానం అన్నది పూర్తిగా వస్తుంది. అప్పుడే మనం ఈ భవసాగరాన్ని పూర్తిగా దాటగలము అని చెప్తున్నాను. సత్సంగం వేరే, సజ్జన సాంగత్యం వేరే. మనం ఆ సత్సంగాలు, సజ్జన సాంగత్యాలు రెండు ఒకటే అనుకుంటాం. సత్సంగం అంటే ఏంటి? ధ్యానం అన్నమాట. అంటే సత్యం తెలుసుకున్న మనుషులు అంటే ధ్యానులతో కలిసి మనం ధ్యానం చేయడం, అది సత్సంగం. అదే సజ్జన సాంగత్యం అంటే ఏంటి? యోగులతో మనం కలిసి ఉండడం. ఈ సత్సంగం చేసిన వాళ్ళు ఏంటి, ధ్యానం చేసిన వాళ్ళతోని ఏంటి, వాళ్ళందరితో కలిసి ఉండడం మనము సజ్జన సాంగత్యం అంటారనమాట. అందుకే మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చెప్పారు కదా. పిరమిడ్ త్రివిధ రత్నాల్లోని ధ్యానం ఒకటి, స్వాధ్యాయం ఒకటి, సజ్జన సాంగత్యం అంటారు. అంటే సత్యం తెలుసుకున్న మనుషులతోనే, అంటే ధ్యానం చేసిన మనుషులతోనే మనం కలిసి ఉండాలి, సాంగత్యం చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రాక్షసులు, మానవులు, దేవతలు. 3 రకాలుగా ఉంటారు కదా మనుషులు, వాళ్ళనమాట. రాక్షసత్వంలో ఉన్నవారు రాక్షసులు. రాక్షసులు అంటే హింసయే నా పరమ వాంఛ అనేవారన్నమాట. అంటే హింసయే అంటే శారీరకంగా ఏంటి, మానసికంగా ఏంటి, ఎదుటి మనుషులను ఇబ్బంది పెట్టడం, వాళ్ళు బాధపడితే చూడడం, అదే నా కోరిక అనుకోవడం. సో అలాంటి వాళ్ళందరూ కూడా రాక్షస జాతికి చెందుతారన్నమాట. అంటే జంతువధ చేసేవారందరూ, మాంసభక్షకులందరూ కూడా రాక్షసులే అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటారో, అంటే ఎదుటి మనిషినేటి, ఎదుటి జంతువునేటి, ఎవరినైనా సరే హింస పెట్టడం అన్నమాట. అంతే కదా, మనం జంతువులు హింస పెట్టే కదా మాంసాహారం తీసుకుంటున్నాం. సో అందుకని వాళ్ళందరూ కూడా రాక్షసులే. కాకపోతే మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అదంతా పూర్తిగా మార్చేసుకున్నాం అనమాట. మనంతటా మనమే మార్చుకున్నాం.
కోట్లాదిగా ఉన్న ఈ రాక్షసులే ప్రస్తుత భూ దారిద్ర్యానికి గందరగోళానికి మూల కారణం అని చెప్తున్నారు. అంటే భూమి మీద ఉన్న ఇంచుమించు మనకి 70 కోట్లే ఎంతోమంది ఉన్నారు కదా, ఈ ప్రపంచం అంతా కూడా నాన్ వెజ్ తినడం వల్ల మనకి ఈ భూగ్రహానికి దారిద్ర్యం పట్టుకుంది అని చెప్తున్నారన్నమాట. మన రాక్షసత్వమే మనకు దరిద్రాలు కలిగిస్తుంది. సో వీళ్ళందరూ రాక్షసత్వంతో ఉన్నారు కాబట్టి అందువల్ల మనకి కష్టాలు, ఈ భయాలు, ఆందోళనలు ఏంటి, భయం ఏంటి, ఆందోళన ఏంటి, ఈర్ష్యలు, అసూయలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు. సో ఇవన్నీ వస్తున్నాయంటే మనకి అష్టదరిద్రాలు వస్తున్నాయంటే మనం ఈ రాక్షసత్వంలో ఉంటున్నాం కాబట్టి వస్తున్నాయి. సో అవన్నీ పోవాలంటే మనం మానవులుగా మారాలి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, మానవులు అనబడేవారు అహింసాత్మకులు. అంటే హింస చేయరు. మానవులు అనేవారు అసలు హింసే అన్నది చేయకూడదు అనమాట. అందుకే అంటారు అహింస పరమో ధర్మ. అది అన్న దాన్ని అహింస అంటే ధర్మాలన్నింటిలో అహింసే పరమధర్మం అని చెప్తున్నారు అనమాట. అంటే జీవహింస మానడమే, మాంసాహారం పూర్తిగా త్యజించడమే, అంటే విడిచిపెట్టడమే, మాంసాహారం లేకుండా చేసుకోవడమే అదే మానవత్వం అని చెప్తున్నారు అన్నమాట. ఇకపోతే ఏంటి, రాక్షసులు అయిపోయారు, మానవులు అయిపోయారు. మూడవది దేవతలు అనమాట. విద్వాంసోహి దేవా అని చెప్పారనమాట. అంటే అది వేదోక్తి ప్రకారం ఏంటంటే వేదంలో విద్వాంసులకు దేవతలు అని పేరనమాట. విద్వాంసులకి వేదంలో అలా చెప్తారన్నమాట. విద్వాంసులు అంటే విద్యావంతులు అనమాట. విద్య అంటే ఇక్కడ ఏంటి, మామూలు చదువు అని కాదు, ఆత్మవిద్య విశారదులే ఇక్కడ దేవతలు అని చెప్తున్నారు అనమాట. ముందుగా మనం ఏం చేయాలి, రాక్షసత్వాన్ని మనం పోగొట్టుకోవాలి. రాక్షసత్వం నుంచి మనం మానవత్వానికి వెళ్ళాలి. ఆ మానవత్వం నుంచి మనం దైవంగా మారాలన్నమాట. దైవత్వం ఎందుకంటే మనము దేవుడమే, ఎదుటి మనిషి దేవుడే అన్న ఇష్టం మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం పూర్తిగా మానవత్వంతో ఉన్నప్పుడే మటుకు మనకు తెలుస్తుంది. అందుకని రాక్షసులందరూ కూడా మానవుల జాతికి మారాలి, మానవులు దైవాలుగా మారాలి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ జీవహింస గురించి చెప్తున్నారు. జీవుల్ని హింస పెట్టడం దాని గురించి చెప్తున్నారు అన్నమాట. వేమన మహాయోగి మాత్రమే కాదు, పరమసత్యాలు నిర్మోహమాటంగా, పచ్చిగా, ఖచ్చితంగా, సులభ శైలిలో చెప్పిన పరమ ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుడు కూడా. ఈ వేమన అన్నవారు ఒక యోగే కాదనమాట. మనం యోగి వేమన అనేస్తాం. వేమన యోగే కాదు, కాకపోతే ఆధ్యాత్మిక శాస్త్రాలన్నింటినీ కూడా చాలా ఖచ్చితంగా మాట్లాడేవారు. ఆధ్యాత్మిక శాస్త్రాలను ఎప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన వారు ఎప్పుడు అధ్యాపకుడు కాలేడు. వేమన చెప్పినవన్నీ పచ్చి నిజాలు. అంటే ఈ ఆధ్యాత్మికత అని ఆయన ఖచ్చితంగా పచ్చిగా చెప్పే, నిర్మోహమాటంగా చెప్పడం అనమాట. అలా చెప్పిన ఈయన వేమన ఒకళ్ళు అనమాట. జీవహింస గురించి ఆయన ఏం చెప్పారంటే, పక్షి జాతిని పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడవాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు, జీవిని చంపి జీవికి పెట్టగా జీవితాను బలిసి చెలగుచుండు జీవహింసలకును చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే జీవహింస ద్వారానే మానవుడు బంధాలతో చిక్కుకున్నాడు. అంతే కదా, జీవహింస చేయడం వల్ల మానవుడు అంతా కూడా బంధాల్లో చిక్కుపోయాడు అనమాట. జీవహింస మారినప్పుడే మోక్షయాత్ర ప్రారంభమవుతుంది. ఈ జీవహింస వల్ల ఇంక ముందుకు వెళ్ళలేక ఎక్కడికక్కడ ఈ బంధాలతోనే కొట్టుకెళ్ళిపోతుంది. నా ఇల్లు, నా ఆస్తి, నా పాస్తి అనేసే కొట్టుకుంటున్నాడు, కానీ అంతకన్నా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అనమాట. ఎప్పుడైతే జీవహింస మానేశాడో అప్పుడు మోక్షం వైపు ప్రయాణించడానికి అప్పుడే మోక్షయాత్ర అనేది ప్రారంభం అవుతుంది అనమాట. అంతవరకు కూడా ఓన్లీ ఒక తినడమో, తిరగడమో, పడుకోవడం ఆ దాంట్లో ఉంటారు. నాకు కావాలి, నా ఇంట్లో వాళ్ళకి కావాలి, నేను పెద్దవాడిని అవ్వాలి, నా చుట్టుపక్కల అంతా బాగుండాలి. సో ఇలాగే ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ జీవహింస అన్నది పూర్తిగా మానేస్తారో, ఎదుటి మనిషిని బాధ పెట్టడం ఏంటి, జీవుల్ని హింసించడం ఏంటి, అలాంటిది ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే మోక్షానికి దారి ప్రారంభం అవుతుంది అనమాట. ముక్తి అన్నా, మోక్షము అన్నా, అపవర్గము అన్నా, నిశ్రేయస్సు అన్నా,
సాల్వేషన్ అన్నా. సో ఇవన్నీ ఒకటే టర్మ్స్ అనమాట. మోక్షాభిలాష ఉత్పన్నమైనప్పుడు ప్రప్రథమంగా హింసకు దూరం అవ్వాలి. ఎప్పుడైతే నాకు మోక్షం కావాలి, నాకు ఈ జన్మ నుంచి విడుదల కావాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు మనిషి ఫస్ట్ ఏం చేయాలి? హింసకు దూరంగా ఉండాలన్నమాట. అంటే హింస అంటే జంతువులను జంతువులను చంపుతున్నవనే కాదు, అన్ని రకాల హింసలకి దూరంగా ఉండాలి. ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు. సో ఇలాంటివన్నీ ముందు నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి జీవహింస అన్నది పూర్తిగా మానివేస్తాడని చెప్తున్నారు. చేత వ్రాత. నెక్స్ట్ టాపిక్. వ్రాత వెంటగాని వరమీడి దైవంబు, చేత కొలది గాని వ్రాత రాదు. వ్రాత కజుడు కర్త, చేతకు దాకర్త, విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు. వ్రాత అంటే ఏంటి? ఇక్కడ విధి అంటాం కదా, నుదుటి వ్రాత అంటాం, మన కర్మ అంటాం, విధి అంటాం. సో ఏదైనా వ్రాత అంటే విధి. చేత అంటే స్వీయ స్వేచ్ఛా కర్మ. స్వీయ అంటే మనంతటా మనమే, మన ఆత్మస్వరూపంగా మనం చేసుకున్న కర్మే, మన సొంత ఇచ్చతో మనం చేసుకున్న కర్మే స్వేచ్ఛా కర్మ. స్వీయ స్వేచ్ఛా కర్మ అంటే మన ఈజీగా చెప్పాలంటే నా చేతిలో నేను చేసుకున్నాను అంటాం కదా, అలాగనమాట. మనం చేసే కర్మలే మన వ్రాతగా మారుతాయి. మన చేతల ప్రకారమే మనకి అదృష్టాలు దురదృష్టాలు సంభవిస్తాయి. మన పూర్వకర్మల ప్రకారం మనం అనుభవించవలసింది మనం పుట్టే ముందు మనమే నిర్ణయించుకొని పుడతాం. అవే ప్రారబ్ధ కర్మలు. ఇక్కడ మనకి తెలియకపోతే అంత అదృష్టం అంట, తెలిస్తే దురదృష్టం అంట. అంటే ఏంటి? పూర్వకర్మల ప్రకారం మనం ఈ జన్మలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, అవన్నీ నాకు ఎంత ఆస్తి ఉండాలి, నేను మంచి ఇంట్లో పుట్టాలా, బాగా ధనవంతుని ఇంట్లో పుట్టాలా, బీదవాళ్ళ ఇంట్లో పుట్టాలా, మా నాన్నగారు మంచి ఉద్యోగం చేస్తారా, వ్యవసాయం చేస్తారా. సో అవన్నీ కూడా అంటే మన కట్టుబాట్లు ఏంటి, మన సమాజ పద్ధతులు ఏంటి, మనం ఏ రకంగా పెరగాలి. సో అవన్నీ మనం కలిమిలో పుట్టాలా, లేమిలో పుట్టాలా, అవన్నీ కూడా మనం ముందే డిసైడ్ చేసుకుంటే భూమి మీదకి వస్తామన్నమాట. అప్పుడు కిందకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో అది చేస్తాం అన్నమాట. ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తాం అన్నమాట. అవే మనకి ప్రారబ్ధ కర్మలు అంటారు. మనం ఏ జన్మలో ఒక్కొక్కరు మంచి ఇంట్లో పడతారు, బాగా ఆస్తిపాస్తులు వస్తాయి. కొంతమంది ఏమించి బేదరికంలో పడతారు, కొంతమంది అనారోగ్యంగా పడతారు. సో ఇలాగా రకరకాలుగా పుట్టి వాళ్ళు అనుకుంటారు ఏ జన్మలో ఏం పాపం చేశానో, ఏం అనారోగ్యవంతులు అనుకుంటాడు ఏ జన్మలో ఏం చేసుకున్నానో కానీ నాకు ఏ అనారోగ్యం వదలడం లేదు అనుకుంటారు. సో అలాగా మనం అన్నీ కూడా పూర్వకర్మల ప్రకారమే మనం పుట్టే ముందే అన్నీ నిర్ణయించుకునే పుడతాం అనమాట. సో వాటిని మనం ఏంటంటున్నా ప్రారంభ కర్మ అంటాం అనమాట. నా ప్రారంభం ఎలా కాలిపోయింది అంటాం కదా, దీనినే వ్రాత కజుడు కర్త అని వేమని చెప్పాడు. అజుడు అంటే ఇక్కడ అజ అంటే పుట్టకముందు, జా అంటే పుట్టడం. తనూజ అంటారు. తనూజ అంటే తనువు నుంచి పుట్టింది కూతురు అనేసి, తనూజ అంటే కూతురు. జలజ అంటారు, జలంలోంచి పుట్టింది అంటే పద్మము. అలాగే వనజ అంటే వనంలో పుట్టింది, అది పువ్వు. అలాగనమాట. జ అంటే పుట్టడం అనమాట. మన చేతలకు ఎప్పుడు మనమే కారణం, మనం ఏం చేసుకుంటామో అదే. అందుకే అంటారు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా. మన వాస్తవానికి ఎప్పుడు మనమే కారణం అవుతాం కానీ ఇంకొకరు ఎప్పుడు కారణం కాదు అని చెప్తారు కదా. మన వర్తమాన కర్మలు ఎప్పుడు మన చేతులలోనే ఉంటాయి. దీన్నే చేతకు దాకర్త అని యోగి వేమని విశదీకరించాడు. అంటే ఎవరి చేతలకు వాళ్ళే కర్తలు. ఎందుకంటే మన వర్తమాన కర్మలు మన చేతుల్లోనే ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేస్తే అదే తర్వాత మనకి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయ తిన్నాము, రేపు మన కడుపు నొప్పి వచ్చిందంటే ఈరోజు మనం మామిడికాయ తిన్న వాళ్ళు రేపు వచ్చిందన్నమాట. అలాగ మనం ఎప్పుడైతే వర్తమానంలో మనం మంచి పనులు చేస్తామో మనకు మంచియే జరుగుతూ ఉంటాయన్నమాట. అంతేగాని ఎవరికి ఏమీ చేయలేరు. మన ప్రారంధాన్ని సంతోషంగా స్వీకరిస్తూ, అంటే గడిచిపోయిన దాన్ని ఎప్పుడో ఏ జన్మలో ఏదో చేసుకున్నాం అనుకుంటాం కదా, అది ఏటైతే అయిందో ఇప్పుడు మనం మామూలుగా అనుభవించాలన్నమాట దాన్ని. అలాగే మన వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండేటట్టు తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. మనం అంతకుముందు ఏం చేస్తే చేసాం, కాకపోతే ఇప్పటి నుంచి అయినా నేను కరెక్ట్గా ఉండాలి, నేను అంతా మంచిగానే చేసుకోవాలి, నేను మంచిగా ఉంటే నాకు అంత మంచిగా జరుగుతుంది అని మనం అంతటా మనం వర్తమానంలో ఉంటూ దానికోసం ప్రయత్నించాలన్నమాట. అందుకే అంటారు వర్తమానమే బహుమానం అంటారు కదా. మన వర్తమానాన్ని మనంతటా మనమే చాలా క్లియర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ యోగి అంటే ఎవరో యోగి వేమన్ చక్కగా చెప్పారు.
ఎచ్చటి నుండి వచ్చు ఎచ్చటికి దాపోవు. నిద్ర చంద మెరుగ నేర్పనేని ఆత్మ రాకపోకల అతడే పో శివయోగి విశ్వదాభిరామ వినరవేమ. ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ దేహం కన్నా భిన్నమైన దేహి. ఇక్కడ దేహి అంటే ఆత్మ, దేహం అంటే శరీరం. అంటే బల్బులో మనం అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, బల్బులో కరెంట్ ఉందని మనం అందరం అనుకుంటాం. కాకపోతే కరెంట్ మనకి ఏమీ కనిపించదు. అలాగే మన దేహంలో ఉన్న ఆత్మ ఎప్పుడు మనకు కనిపించదు అనమాట. మనం యోగంలోకి వస్తేనే, మన యోగ విద్య నేర్చుకుంటేనే మనకు వస్తుంది. ఈ యోగ విద్య ఏంటి? యోగ విద్య ఎప్పుడు కూడా ఆత్మ గురించే తెలియజెప్తుంది అనమాట. ఈ యోగా ఎవరైతే యోగాన్ని చేస్తారో వాళ్ళందరూ శివయోగులు. అంటే ఆనందానికి శివ అంటే ఇక్కడ ఆనందం, ఆనందానికి ఆంక్షించేవారందరూ శివయోగులు అనమాట. మనం ఏ లోకాల నుంచి వచ్చాము, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, అసలు నిద్ర అంటే ఏంటి, ఆత్మ ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇలాంటి వాటన్నిటి గురించి మనం నిత్యం అభ్యాసం చేసిన ధ్యానంలో తెలుసుకుంటేనే వాటిని తెలుసుకున్నవాడే యోగి అనమాట. వేమన అవకానక మహాయోగి. మనం కూడా మహాయోగులం కావాలి. మనం కూడా పూర్తి యోగత్వంలో ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి మనకి. అందుకే మనం అందరం కూడా యోగంలో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఉత్తమ గురువులు. ఇది కూడా వేమన్ గారి పద్యమే చెప్తున్నారు అనమాట. ఇందులో కూడా గురువులు మనకి రకరకాల మంది ఉంటారు. ప్రాపంచం గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. సో గురువులు చాలా రకాలు ఉంటారనమాట. గురువుల గురించి ఏం చెప్పారంటే కళ్ళ గురుడు కట్టు కర్మ చేయంబు, మధ్య గురుడు కట్టు మంత్ర చేయంబు, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారనమాట. అంటే ఏంటి? మూర్ఖ గురువులు ప్రజలకు కర్మలు చేయడాన్ని ప్రోత్సహిస్తారు. కర్మలు అంటే బాహ్య పూజలు అన్నమాట. అంటే మూర్ఖ గురువులు ఏం చేస్తారు? నువ్వు ఇది చెయ్యి, పూజ చెయ్యి, ఇన్ని వారాలు చేసి ఈ కొండకెళ్ళు, ఆ కొండకెళ్ళు, ఎలా మొక్కు, అలా మొక్కు, ఈరోజు ఇది ఈ నైవేద్యం పెట్టు. సో ఎంతసేపు ఈ బాహ్యంగానే చెప్తారనమాట. దానివల్ల అంటే కర్మలు చేయడానికి ప్రోత్సహిస్తారు. ఇవేదో పని చెయ్యి, కర్మలు చెయ్యి, నువ్వు ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారనమాట. సో ఇవన్నీ బాహ్య పూజలు అనమాట. మధ్యస్థంగా ఉన్న గురువులు ఏం చెప్తారు? మంత్రోపాసన చెప్తారనమాట. మంత్రోపాసనలకు శిష్యులను పురుగల్పుతారు. అదే పరమయోగం అంటూ ప్రవచిస్తూ ఉంటారు. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తే అలా అంతా వింటారు. ఇలా కాదు, నువ్వు ఈ మంత్రం పట్టుకో, ఈ మంత్రాన్ని 108 సార్లు చెయ్యి, లేకపోతే 1008 సార్లు చెయ్యి, ఓం నమో నారాయణాయ అనుకో. సో అనేసి చెప్తారనమాట. సో అది తప్పే, ఇది తప్పే అనమాట. అలాగే నేను పూర్తిగా ఏది తప్పు అని చెప్పలేము, ఏది ఒప్పు అని కూడా చెప్పలేము అనమాట. కానీ ఉత్తమ గురువులు ఏం చేస్తారంటే ధ్యాన యోగం అన్న దానిని మాత్రమే అందరికీ అన్ని వేళల్లో ప్రబోధిస్తూ ఉంటారు. ఈ ఉత్తమ గురువు ఎప్పుడు కూడా ధ్యానం గురించి చెప్తారనమాట. అంటే ధ్యానం ఎలా చేయాలి, నీ శ్వాసను నువ్వు గమనించాలి, నీ శ్వాసను నువ్వు గమనిస్తే నీ శూన్యం అవుతుంది, శూన్యం అయిన తర్వాత నీకు అంతా తెలుస్తుంటుంది అని వీళ్ళు చెప్తుంటారన్నమాట ఉత్తమ గురువులు. బాహ్య పూజలు చేయడం మూర్ఖత. మంత్రజపం అన్నది మూర్ఖత్వం కాదు, కానీ పరమయోగం కూడా కాదు. అందుకే అందులో దొరికేది మనస్సుకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఇప్పుడు మంత్రజపం చేస్తుంటాం, అలా కొన్నిసార్లు మంత్రం అలా జపించి అలా శూన్యంలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే అప్పుడు మనకు కొంతసేపు అలా ప్రశాంత స్థితిలో ఉంటాం అన్నమాట. సో అందుకని మంత్రజపం అన్నది కూడా పూర్తిగా మూర్ఖత్వం కాదు, కానీ అది కరెక్ట్ కాదు. ధ్యాన యోగమే అసలైన యోగం. ధ్యాన యోగ బోధకులే అసలైన గురువులు అని చెప్తున్నారు పత్రికారు. ఒక ధ్యానం తప్పించి ఇంకేమీ లేదు, ధ్యానమే చెయ్యాలి, ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అని చెప్తున్నారు పత్రికారు. సో ధ్యానం గురించి చెప్పిన వాళ్ళే నిజమైన ఉత్తమమైన గురువులు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటి? తనువు ఆత్మ, దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ తనువు అంటే శరీరం, ఆత్మ. కట్టె ఎందు నిప్పుగానని చందమే తనువు నందు ఆత్మ తగిలియుండు, మరుగు తెలిసి పితమ మార్పున వలనేయ విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే 2 కట్టెలు ఒరిపిడి వలన నిప్పు రాలుతుంది, అంతే కదా. 2 కట్టెలు అటు ఇటు మనం గట్టిగా అటు ఇటు అంటూ ఉంటే, 2 కలిపి అంటూ ఉంటే అప్పుడు నిప్పు వస్తుంది అనమాట.
కట్టెలు నిప్పు కనిపించకుండా ఉన్నట్లే దేహంలో ఆత్మ ఉంటుంది. ఇప్పుడు కట్టెలో నిప్పు కనిపిస్తుంది, దాన్ని బాగా ఊస్తే అప్పుడు లైట్గా కొంచెం పొగ వస్తుంది అనమాట. అలాగే కట్టెల్లో నిప్పు అయితే ఎలాగైతే ఉందో మన దేహంలో ఆత్మ కూడా ఉంది. ఆ రహస్యం తెలుసుకొని ఆత్మతత్వంతో మెలగాలి అని యోగి వేమన బోధ. సో నీ తనువులోనే నీ ఆత్మ ఉన్నది, నీ ఆత్మ నువ్వు తెలుసుకో అని చెప్తున్నారన్నమాట. ఈ వేమన గారు అలా చెప్తున్నారన్నమాట. కట్టెలు నరికితే నిప్పు అన్నది కనబడుతుందా? విత్తనాన్ని విరగొడితే చెట్టు అన్నది బయలుపడుతుందా? అలాగే శరీరాన్ని నరికితే ఆత్మ అన్నది కనిపించదు అని చెప్తున్నారు. అంతే కదా, మన కర్రలుగా నలిగితే కర్ర పుల్లను చూస్తే అందులో నిప్పు ఉన్నదని తెలియదు కదా. అలాగే విత్తనాన్ని విరగొడితే అందులో చెట్టు ఏమి కనిపిస్తుంది. కాకపోతే ఆ విత్తనం పెరగాలి, మొక్క అవ్వాలి, అది పెరిగితే అప్పుడు చెట్టు కనిపిస్తుంది అనమాట. అలాగే శరీరాన్ని వెతికితే ఆత్మ అన్నది కనిపించదు అన్నమాట. శరీరాన్ని వెతికితే ఆత్మ అన్నది కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు పాలు చూస్తాం, పాలు కనిపిస్తాయి, కాకపోతే అందులో ఎన్ని ఉంటాయి? పాలు ఉంటాయి. పాలని వేడి చేసి తోడేస్తే పెరుగు వస్తుంది, ఆ పెరుగు చిలిగితే మజ్జిగ అవుతుంది, దాన్ని చేస్తే వెన్న వస్తుంది, ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. సో అంత ప్రాసెస్ జరగాలి. అలాగే మన శరీరంలో కూడా ఆత్మను తెలుసుకోవాలన్నమాట. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఇన్ని స్టేజ్లు. శరీర స్థితి నుంచి మనసు దాటాలి, మనసు దాటి నుంచి బుద్ధిని కూడా సరి చేసుకోవాలి. ఆ రెండు సరి చేసుకున్న తర్వాత మనం ఆత్మలోకి ప్రవేశిస్తాము. ఈ ఆత్మలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆత్మతో ఉండిపోతే సరిపోదు, దాన్ని ఇంకా పరమాత్మ స్టేజ్లోకి వెళ్ళాలి అని చెప్తున్నారు అన్నమాట. విత్తనాన్ని విరగొడితే చెట్టు కనిపిస్తుందా? అలాగే శరీరాన్ని నరికితే ఆత్మ అన్నది కనిపించదు. చర్మచక్షువులకు కనబడనంత మాత్రాన ఆత్మ అన్నది దేహంలో వ్యాపించి లేదని కాదు. చక్షు అంటే కన్ను, మనకి కంటికి కనిపించినంత మాత్రాన అదేమీ లేదని కాదనమాట. అంటే చర్మచక్షువులు అంటే మన కళ్ళకు కనిపించినంత మాత్రాన అందులో ఆత్మ అన్నది లేదు అని కాదు. దాన్ని మనం తెలుసుకోగలగాలి. నా కంటికి చూపించు అని సవాల్ చేసేవాడు మూర్ఖులు. కంటికి కనిపిస్తుంది, అయితే మూడో కంటికి. ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఇంత ధ్యానం చేసేస్తున్నా ఏది ఒక చూపించి నా కంటికి చూపించి ఆత్మ ఏదో అంటారు. కానీ ఆత్మ అన్నది ఎవరికి కనిపిస్తుంది? మనకి ఎప్పుడైతే మూడో కన్ను యాక్టివేట్ అవుతుందో, మూడో కన్ను తెరుచుకుంటుందో అప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆత్మానుభవానికి దివ్య చక్షు అన్నది తప్పనిసరి. అది ధ్యానం ద్వారానే సిద్ధం. ఇప్పుడు శివుడికి ఎలాగైతే శివుడికి మూడో కన్ను ఎలా అయితే ఉన్నదో ప్రతి మనిషికి కూడా మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్ను ఎలా ఉంటుంది? ధ్యానం ద్వారానే ఆ మూడో కన్ను తెలుసుకోబడుతుంది అన్నమాట. మనము ధ్యానం చేసి ఆ మూడో కన్నుని ఎప్పుడైతే తెరిపించుకున్నామో అప్పుడే మనకి ఆత్మస్థితి అంతా కలుగుతుంది. అంటే కొంచెం ధ్యానానుభవాలు రావడం, ఇంకా ముందుకెళ్తే ఇంకా శూన్యత్వంలోకి వెళ్ళడం, మన ఆత్మను మనం తెలుసుకోవడం. సో అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ లోపల కంటికి కనిపించినంత మాత్రాన ఆత్మ అన్నది లేదని కాదు, ఆత్మ అన్నది లేదు ఉన్నది అని కాదు. మన ఆత్మను మనం తెలుసుకోవాలంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేసి మన మూడో కన్నుని మనం తెరిపించుకుంటామో అప్పుడే మనకి ఆత్మ అన్నది కనిపిస్తుంది అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.